సిమ్స్ 2025కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ అలాగే పారామెడికల్ కోర్సులకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారన్నమాట. మనకి వెబ్ ఆప్షన్ ఎప్పుడు, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు, రిపోర్టింగ్ ఎప్పుడు ఉంటుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో చాలామంది అడుగుతున్నారు లింక్ అని, చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారన్నమాట. మీకు లింక్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మనకి కౌన్సిలింగ్ అనే కాలంలో ఫస్ట్ పాయింట్ చూస్తున్నారు కదా, సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అని, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా ఒకసారి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి అవైలబిలిటీ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, సెలెక్టింగ్ ప్రయారిటీ ఆఫ్ ద కోర్స్, మనకి విషయానికి వస్తే కనుక టోటల్ ఈ వెబ్ ఆప్షన్స్ సంబంధించి 2 days టైం ఇచ్చారు. ఆగస్ట్ 28 అండ్ అలాగే 29 అప్ టు 10 PM అని చెప్పారన్నమాట. అంటే మనకి రేపటి నుంచి సిమ్స్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్ వెబ్ ఆప్షన్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. రేపు ఎల్లుండ ఈ 2 రోజులు మాత్రమే టైం అయితే ఉందన్నమాట. ఈ టైంలోపు, ఇచ్చిన టైంలోపు మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే మనకి ఖాళీ సీట్లు కూడా కొంచెం తక్కువ అయితే ఉన్నాయి, అది కూడా దగ్గర పెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే మనకి ఏంటంటే సీట్ అలాట్మెంట్ ఎప్పుడు అంటారా, మనకి సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. అండ్ అలాగే మనకి ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి రిపోర్టింగ్ విషయానికి వస్తే కనుక సెప్టెంబర్ 9th నుంచి సెప్టెంబర్ 12th వరకు టైం అయితే ఇచ్చారు. మీకు రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. యూనివర్సిటీకి సంబంధించి మనకి బిఫోర్ 12 noon అని చెప్పారన్నమాట. సెప్టెంబర్ 10 మధ్యాహ్నం లోపు అయితే మనమైతే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే రిపోర్టింగ్ టు రెస్పెక్టివ్ కాలేజ్ ఫర్ జాయినింగ్ 12th అన్నమాట. అది మనకి ఈ విధంగా డేట్స్ అయితే ఉన్నాయి సెకండ్ ఫేజ్ సంబంధించి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఒక్కసారి కిందకు వస్తే కనుక ఇదే పీడిఎఫ్లో మనకి ఏంటంటే ఒక చార్ట్ టైప్లో, ఒక టేబుల్ టైప్లో మనకైతే డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడ మీకు అబ్రివేషన్ ఆల్రెడీ తెలిసే ఉంటే, బీఎస్సీ ఎన్ అంటే నర్సింగ్, బీపీటీ అంటే ఫిజియోథెరపీ, ఎన్పీటీ అంటే న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ లాగా ఉన్నాయి కదా. కరెక్ట్గా ఒకసారి చూసుకోండి, మీకు అయితే ఒకసారి చెప్తాను. ఈ టేబుల్ ఒకసారి చూసుకుంటే కనుక మనకి 2 విధాలుగా అయితే ఉన్నాయి. ఒకటి అన్రిజర్వ్డ్ ఏరియా, ఇంకోటి ఎస్సీ లోకల్ ఏరియా. దీంట్లో క్యాస్ట్ వారీగా, కేటగిరీ వారీగా మనకి కోర్స్ ప్రకారంగా ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, సో మనకి ఖాళీ సీట్ల డేటా మనకైతే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా ప్రతిదీ కూడా ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత పీడిఎఫ్లో కూడా మీకైతే ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట. సో మనకి రేపటి నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. ఫర్దర్ ఎటువంటి అప్డేట్స్ మీకైతే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్సులు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి స్పెషల్గా ఉమెన్ సంబంధించి కాలేజ్ కూడా ఉందన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్. కాలేజ్ కూడా విషయానికి వస్తే SPSW. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే రీసెర్చ్, కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. మెయిన్గా మీరు జాయిన్ అవ్వాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. అన్నీ ఒకసారి వెరిఫై చేసి మీకు నచ్చితే జాయిన్ అయితే అవ్వండి అన్నమాట. మనకి రేపటి నుండి స్విమ్స్ సెకండ్ ఫేజ్ సంబంధించి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది కదా, కాబట్టి తక్కువ సీట్లు అయితే ఉన్నాయి, జాగ్రత్త పెట్టుకోండి మీకు. అండ్ అలాగే మీ క్యాష్ ప్రకారంగా ఇందాక టేబుల్ అయితే చూపించాను కదా, దీంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయో ఒకసారి అన్ని వెరిఫై చేసుకొని క్యాస్ట్ ప్రకారంగా కూడా ఒకసారి మనకి కోర్స్ ప్రకారంగా ఎన్ని ఉన్నాయని వెరిఫై చేసుకొని పెట్టడం కూడా ఒకసారి ట్రై చేయండి అన్నమాట. మనకి బెనిఫిట్ అయితే కావడం జరుగుతుంది సీట్ రావడానికి.